రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది కాబట్టి ఇవాళ ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఉదయం గజ్వేల్లో, మధ్యాహ్నం కామారెడ్డిలో కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. అటు కేటీఆర్ నామినేషన్ కు కూడా ఇవాళ ముహూర్తం ఖరారు చేశారు. ఉదయం 11:45 సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో కేటీఆర్ నామినేషన్ వేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాని మోదీకి కూడా వాటా ఉందని రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే తెలంగాణ వచ్చి కాళేశ్వరం, మేడిగడ్డ గురించి మాట్లాడకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. ప్రాజెక్టులకు కేంద్రం పర్మిషన్ ఇచ్చిందని గుర్తు చేశారు. అందుకే కేసీఆర్ అవినీతిలో కేంద్రానికి వాటా లేకపోతే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రచారం చేసిన రేవంత్ పేదలకు పట్టాలు, హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజు 3-4 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నిన్న ఆసిఫాబాద్ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగింది. మూడోసారి కూడా గెలుపు గులాబీ పార్టీదే అన్నారు సీఎం కేసీఆర్. ఎవరెన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ గెలుపుని ఆపలేరని అన్నారు. ఓటర్లు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రైతు బంధుకు కోత విధించే ఆలోచనలో కేసీఆర్ సర్కారు ఉన్నట్లు కనిపిస్తుంది. రైతు బంధుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పక్కవారికి ఎక్కువగా వస్తుందన్న బాధ కొందరికి ఎక్కువైందన్నారు ఆయన. ఈ అంశం తమ దృష్టికి కూడా వచ్చిందని, అందుకే 5 ఎకరాల లిమిట్ విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు కేటీఆర్. మళ్లీ అధికారంలోకి రాగానే కోతపై ఆలోచన చేస్తామన్నారు. నారాయణపేట ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత బండి సంజయ్ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. గతంలో కేటీఆర్ ఆస్తి ఎంత, ఇప్పుడెంత అని నిలదీశారు. తెలంగాణ ప్రజలను నిలువులా దోచుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మొద్దని, బీజేపీతో సుస్థిర పాలన సాధ్యమని బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ ఈ నెల 11న మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. మాదిగ విశ్వరూప సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభలో ఆయన ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 4:45 హైదరాబాద్ కు చేరుకుని 5 గంటల నుంచి సభలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి తిరిగి ప్రయాణమవుతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీలకు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను డిక్లరేషన్లో ప్రకటించబోతున్నట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మైనార్టీ జాతీయ నాయకులు సల్మాన్ ఖుర్షిద్, నసార్ హుసేన్, ఇమ్రాన్ ప్రతాప్ ఖుడి, షకీల్ అహ్మద్, జమీరుద్దీన్ తదితరులు పాల్గొననున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియపై ఎన్నికల కమిషన్ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది. రాజకీయ పార్టీలు మేనిఫెస్టోను తెలుగు, ఆంగ్లంలో సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజు సూచించారు. ఎన్నికల నియమావళికి లోబడే మేనిఫెస్టోలోని పథకాలు ఉన్నట్లు రాజకీయ పార్టీలు ధృవీకరణ పత్రం ఇవ్వాలని తెలిపారు. ఇప్పటివరకు సి విజిల్ యాప్ ద్వారా 3,205 ఫిర్యాదులు రాగా 1961 ఫిర్యాదులు సరైనవిగా గుర్తించి ఆర్ఓలు చర్యలు తీసుకున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కు 12 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీ స్కీముల పట్ల ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, కాంగ్రెస్ పాలనలోనే అభివృద్ధి జరిగింది తప్ప బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఉత్తమ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఇల్లందు నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరిప్రియకు నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బయ్యారం మండలం, గౌరారం, వినోబానగరం గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే హరిప్రియ గ్రామస్తులను అడ్డుకున్నారు. ఈ గ్రామానికి సంక్షేమ పథకాలు ఇవ్వలేదంటూ నిలదీశారు. హరిప్రియకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా హరిప్రియ వర్గీయులకు, గ్రామస్తులకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సొంత నియోజకవర్గం పాలకుర్తిలో మరో షాక్ తగిలింది. రాజకీయంగా మంచి పరపతి కలిగిన యతి రాజారావు కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. ఎర్రబెల్లికి రాజకీయ జన్మనిచ్చిన తన కుటుంబాన్ని పొలిటికల్ గా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఎర్రబెల్లి బావ ప్రవీణ్ రావు ఆరోపించారు. ఇవాళ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు ఆయన. ఎర్రబెల్లి ఓటమే ప్రజల ఎజెండా అన్నారు ఆయన. యశస్విని చేతిలో ఎర్రబెల్లికి ఓటమి తప్పదన్నారు ప్రవీణ్ రావు. సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సీఎం తొలుత కాగజ్ నగర్ సభకు హాజరయ్యారు. అది పూర్తయ్యాక ఆసిఫాబాద్ బయలుదేరగా హెలికాప్టర్లో సమస్య తలెత్తింది. దీంతో పైలట్ అప్రమత్తమయ్యారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఆసిఫాబాద్ చేరుకున్నారు సీఎం కేసీఆర్. 2 రోజుల క్రితం కూడా కేసీఆర్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. 6వ తేదీన ఆయన దేవరకద్ర సభకు వెళ్తుండగా పైలట్ సాంకేతిక సమస్యను గుర్తించారు.
దాడులు చేసి ఓట్లు రాబట్టుకోవాలనుకోవడం సరికాదని బీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి. ఎవరెన్ని దాడులు చేసినా కొడంగల్లో రేవంత్ గెలుపని ఖాయమని, రాష్ట్రంలో కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. రావులపల్లి ఘటనపై స్పందించిన ఆయన ఎన్నికల సమయంలో ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ప్రజలంతా గమనిస్తున్నారని, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో వారికి తెలుసునని తిరుపతి రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకారెడ్డి మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టర్ కార్యాలయంలోకి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం 78 రిటర్నింగ్ అధికారికి మేకారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. విపక్షాలు సోషల్ మీడియా వైపు చూస్తుంటే జనాలు మాత్రం కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అన్నారు. నవంబర్ 30 కోసం ఓటర్లు ఎదురు చూస్తున్నారని బండ్ల గణేష్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబం కాసుల కోసమే నిర్మించిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు బీఏపీ అధికార ప్రతినిధి కృష్ణప్రసాద్. కాళేశ్వరం ఇంజనీరింగ్ వండర్ కాదు, బ్లండర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 30,000 కోట్ల ప్రాజెక్టును 1,30,000 కోట్లకు ఎందుకు తీసుకెళ్లారని, తెలంగాణ రైతులను మోసం చేస్తూ నీళ్లిస్తామంటూ 1,00,000 కోట్ల నిధులు మింగేశారని ఆయన ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డితో పాటు ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి ఆయన మొదట సెట్ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం ప్రకటించారు. నిస్వార్థంగా పనిచేసిన తనకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ నియోజకవర్గంలో చల్లా వెంకటరామిరెడ్డి ఆధిపత్యం ఏంటని ప్రశ్నించారు అబ్రహాం. ప్రధాని మోదీ సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తారని పవన్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కాబట్టే మోదీ ఆయనను పక్కన కూర్చోబెట్టుకున్నారని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల జోరు కొనసాగుతోంది. చొప్పదండి నియోజకవర్గానికి చెందిన మున్సిపల్ చైర్పర్సన్ భర్త భూమారెడ్డి, జెడ్పీటీసీ అనురాధ నర్సయ్య, మాజీ ఎంపీలు నర్సింగ్రావు, హనుమంత్, శంకర్ సహా పలువురు బీఆర్ఎస్ శ్రేణులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు రేవంత్. రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కటంగూరి రామ్ నరసింహారెడ్డి కాంగ్రెస్ లో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు రామ్ నరసింహారెడ్డి. మైనార్టీలకు సప్లాన్ ఏర్పాటు, వక్ఫ్ బోర్డు ఏర్పాటు, మైనార్టీ రిజర్వేషన్ల రక్షణ, మైనార్టీ రక్షణకు చర్యలు వంటి అంశాలు ఉంటాయని మైనార్టీ డిక్లరేషన్ సభ్యులు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ రియాజ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాలయాపన చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె పార్టీ నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. ములుగు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క. నామినేషన్ వేయడానికి ఆమె భారీ ర్యాలీగా వెళ్లారు. రోడ్లన్నీ కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయాయి. ఇంతమందిని చూసిన తర్వాత తమ విజయం ఖాయమైందని సీతక్క అన్నారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణను ఏర్పాటు చేస్తే అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కూకట్పల్లి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో హస్తం హవా స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీల్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ముదిరాజులకు 4 టికెట్లు కేటాయించిన కాంగ్రెస్ పార్టీకి ముదిరాజు చైతన్య వేదిక కృతజ్ఞతలు తెలిపింది. తాము బలంగా ఉన్న చోట ఖచ్చితంగా 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చేలా కృషి చేస్తామని నేతలు తెలిపారు. తమ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినందుకు సోనియా గాంధీ, రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు వస్తున్న సమయంలో సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరపొచ్చు అని, దీనికోసం తెలంగాణ ప్రభుత్వ అనుమతి అవసరం లేదన్నారు. కేసీఆర్ అంగీకరిస్తే 2 గంటల్లోనే కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరుపుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై నాగేశ్వరరావు స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ 79 సీట్లు గెలవబోతుందని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పాలన్న పాలన రాబోతుందని, అధికారంలోకి రాగానే పెన్షన్ 6,000, రైతు బంధు 20,000 ఇస్తామని హామీ ఇచ్చారు. తనకు 60% ప్రజల మద్దతు ఉందని తెలిపారు. ఇప్పటికే 18 మంది అభ్యర్థులను ప్రకటించామని, మిగిలిన 101 మందిని గురువారం ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
నిన్న ఆసిఫాబాద్ కేసీఆర్ పర్యటనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ఎక్కడికక్కడ భారీ కిట్లను ఏర్పాటు చేసి వాహనదారులను అడ్డుకున్నారు. సీఎం రాకముందు నుంచే పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేస్తుంది. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఫోన్పే ద్వారా ఓటర్లకు డబ్బులు పంచుతూ మీడియా కంటికి చిక్కారు. డబ్బు పంచుతున్న వారిని కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీఎం జగన్ ఇవాళ రేపు సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. గురువారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకలో సీఎం జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యుల వివాహ వేడుకల్లోనూ పాల్గొంటారు. రేపు కూడా జిల్లాలోనే ఉంటారు. ఓట్ల అవకతవకలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గాల వారీగా తొలగించిన ఓట్ల వివరాలను అందజేశారు. ఫామ్ 7 దుర్వినియోగం జరుగుతుందని ఎన్నికల ప్రధానాధికారికి వివరించారు. వాలంటీర్ సచివాలయ వ్యవస్థ పెట్టి సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈసీతో సమావేశమైన తర్వాత ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక చెట్టును ఓవర్ లిఫ్ట్ లో చేర్చారని తెలిపారు. వసతి గృహాల్లో నేలపై నిర్దించే పరిస్థితి వస్తే తమ పిల్లలకు అక్కడ చేరుస్తామా అని ఏపీ హైకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలంలోని గోడి బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వం అధికారులు విఫలమయ్యారని సామాజిక కార్యకర్త పశ్చిమాల బాబ్జీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. మంత్రి రోజా ఏపీ బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. గురువారం ఉదయం రోజా అవినీతిని బహిరంగంగా బయటపెడతామని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి విధానాలకు పురంధేశ్వరి ఎండగడుతుంటే మంత్రి రోజా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో టీటీడీ వర్సెస్ బీజేపీ ఎపిసోడ్ కొనసాగుతుంది. ఈ వ్యవహారంపై మరోసారి స్పందించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. ఇది కావాలని ఒక వ్యక్తి చేస్తున్న హడావుడి వివాదమని పరోక్షంగా బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సంప్రదాయ కళతో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అదరగొట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. వైసీపీ పాలనలో డీబీటీ స్కీమ్ కింద వేల కోట్ల కుంభకోణం చేశారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అబద్దాలు తప్ప సజ్జల ఏనాడైనా నిజాలు మాట్లాడారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఉండే 120 పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. జగనన్న పాల వెల్లువ పథకంలో అవకతవకలపై సీబీఐ విచారణ సిద్ధమా అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తే అక్రమాలు తెలుస్తాయన్నారు. నవంబర్ 14 నుంచి వైసీపీ సర్కార్ పథకాల్లోని అవినీతిని రోజుకొకటి చొప్పున బయటపెడతామని ప్రకటించారు.